నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని గాంధీ రోడ్ నందు గోల్డ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వర్తక వ్యాపారులకు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చిన మాగుంట దామచర్ల. దోర్నల మండలం చిన్న గుడిపాడు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టులో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించిన కలెక్టర్. ఇక వివరాలకు వెళితే, వర్తక వ్యాపారులకు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణం నందు గోల్డ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక పూజ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో దామచర్ల, మాగుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులను స్వామివారి శేష వస్త్రాలతో పాటు వెండి కిరీటం, స్వామివారి లడ్డుతో సన్మానించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ తమకు ఎల్లవేళలా అండగా ఉంటున్న వర్తక వ్యాపారులకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అజయ్ గారు, ఆంకర్ శ్రీనివాస గారు, నల్ల సత్యనారాయణ గారు, రంగసాయి గారు, సార్ దాని స్పెషల్ మీరు చెప్పాలి సార్, ఏముందో దాన్ని చెప్పాలి. ఇప్పుడు మా యూత్ బ్యాచ్ అంతా మీకు మీరు ఎప్పుడు యువకులు కావాలనుకుంటాం కాబట్టి మీకు యువకులు ఇస్తున్నాం. అదంతా వినమ్మా. ఆయన వయసు ఆదిమూల సుబ్బారావు గారు, కుప్పం సురేష్ ఇంకొక క్షణాల్లో మాధవాయ నమః ఓం హరి శ్రీకృష్ణాయ నమః ఓం ఇదమాయ మానస గోత్రోద్భవస్య అభయాయ ఆరోగ్యస్యామిత్రమస్య మాతృస్య పితరస్య శరీర సంపూర్ణ ఆయురారోగ్య ప్రాప్తాయ నమః పార్వతీ జగాదవేషణం సన్నో అస్తు దేవదే అందుకని ఆయన మా కిరణ అదేవిధంగా ఎన్నో బుజ్జి గారు వచ్చి తర్వాత చందు గారు, డాక్టర్ గారు, బ్రదర్
గాంధీ రోడ్డు సెంటర్లో వినాయక చవితి పండుగ సందర్భంగా గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక స్వామి హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. వారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకారుల అసోసియేషన్ వారి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి మాగుంట కుటుంబం రావడం అనేది దాదాపు 34 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గాంధీ రోడ్డుకి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఇటువంటి మీకు అందరూ కూడా తెలిసిన విషయం అండి. స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు కూడా వస్తున్నారు. నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా హడావిడి చేశాను. అందరినీ ముందు మన్నించమని ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా వారందరూ కూడా కోరుకుంటున్నాను. నేను అందరూ ఉండి మన సోదరులు దామచర్ల జనార్దన్ గారి శాసనసభ్యులు గారికి వినాయక స్వామిని ఆశీస్సులు కూడా ఇప్పించి ఆయన కూడా తమ రీతిని కూడా సత్కారం చేయవలసిందిగా నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. సత్సంబంధాలు అనేది గాంధీ రోడ్డుకి బాగుంట కుటుంబం వారికి మా అన్నగారికి బాగుంట సుబ్రహ్మణ్యం గారు, మా వదిన గారు పార్వతమ్మ గారు అందరూ కూడా గాంధీ రోడ్లో గోల్డ్ మర్చెంట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఏదైనా కూడా ఇలాంటి పండగ సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా శుభసూచకం. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేశాను. ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సుతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందు ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మీరు చేసే ఏ వృత్తైనా కూడా ముందుకు జరగాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాంతోపాటు 5 సంవత్సరాలు పదే చాలాసార్లు కూడా చెప్పాము మేము. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాల గురించి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు, చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. వ్యాపారాలు సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పాం. ఇప్పుడు చెప్తున్నాం, మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా తప్పకుండా మీరు చేసే సురేష్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పదవులు రావాలి అనేది కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నేను కూడా ఇదివరకు ఇప్పటికీ పార్టీ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇదివరకు పేర్లు పంపించేస్తే దాని ప్రకారంగా వచ్చేది. ఇప్పుడు మళ్ళా మనం ఏది కావాలో కూడా పంపిస్తే వచ్చేది. ఇప్పుడు పేర్లు పంపించాం, తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారనేది కూడా నేను కూడా చూస్తున్నా. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా వీళ్ళకుండి మా శ్రీరామూర్తి కూడా టీవీ మెంబర్ అవ్వాలని తప్పకుండా అందరూ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత వచ్చినప్పుడే ఇంకా 10 మందికి సాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిలో నేను ముందుంటాను. తప్పకుండా నా వంతు కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మన వాళ్ళందరూ. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం జిల్లా కలెక్టర్ దోర్నల మండలం చిన్నగుడిపాడు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజనులు చెంచులు నివసిస్తున్న హైబిటెన్షన్లో సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, టెలికమ్యూనికేషన్ తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ పథకాల గురించి గిరిజనులు చెంచులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వనరులు వారు వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీడీ ప్రత్యేక అధికారి నాగరాజు, డిఆర్డీ ఏపీడీ వసుంధర, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, గ్రౌండ్ వాటర్ డీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇక్కడికి ఓకే చేయండి.
పిఎం జన్మాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిఫరెంట్ ఐఈసీ క్యాంపెయిన్స్ కూడా మనము ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడీస్, అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, తర్వాత ఇక్కడ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఒక 11 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ 11 ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్, మనకి 89 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ 89 హ్యాబిటేషన్స్ కూడా వారికి కావాల్సిన హౌసెస్, తర్వాత అక్కడ రూరల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్, స్కూల్స్, హాస్టల్స్, అవి అన్ని ఫెసిలిటీస్ కూడా సాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామనేది రివ్యూ చేయడం జరిగింది. వారికి కన్సర్న్డ్ హెచ్ఓడీస్ కూడా ఇంకా వర్క్స్ అన్నీ కూడా వేగవంతం చేయడానికి ఇన్స్ట్రక్షన్స్. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు నగరానికి చెందిన స్నేహ సేవిక సమితి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కు అందజేశారు. కర్నూలు రోడ్లోని హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు స్నేహ సేవిక సమితి సభ్యులు ఈ చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడుతూ ఎక్కడో ఏదో ప్రాంతంలో నష్టం జరిగిందని ఆలోచన చేయకుండా ద్రాతృత్వంతో ముందుకు వచ్చి స్నేహ సేవిక సమితి సభ్యులు తన వంతు సహకారాన్ని అందచేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రం నలుమూలలతో పాటు వివిధ రంగానికి చెందిన ప్రముఖులు ఎంతో మంది తమ వంతు సహాయార్థం అందించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలతతో పాటు పార్టీ సీనియర్ నాయకులు నామినేని మోహన్ రావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ కమల, ఆచార్య రంగకిషన్ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, నామినేని మోహన్ రావు, చుంచు శేషయ్య, డాక్టర్ నాజండ్ల చంద్రశేఖర్, జనసేన పార్టీ నాయకులు ఈదర హరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్నేహ సేవిక తరఫున 1 లక్ష ఫండ్ డొనేట్ చేస్తున్నారు సార్. మేడం అది మేడం డాక్టర్ వాసుదేవరావు సార్. థ్యాంక్ యూ సార్. 83లో పెట్టుకున్నాం కానీ మేమేదో ఇస్తున్నామని కాదండి. సో వీ రిక్వెస్ట్ ఆల్ అదర్ మెంబర్స్ బయట ఎవరైనా కానీ ఎంత. అందరికీ నమస్కారాలు. సభా అధ్యక్షులు కమల గారు, అదేవిధంగా ఎంత టెన్షన్ పడుతున్నారు అందరు మోటివేట్ చేయడానికి. మోటివేషన్ అయినా కానీ ముందు రెడీగా ఉంటారు మన జనార్దన్ సార్ అండ్ నాగ సత్యలత గారు ఎప్పుడు కోఆపరేట్. మనకు వచ్చేసి ఈ కిటీ వచ్చేసి 26 ఇయర్స్గా ఉన్నాయి. అండ్ అత్తయ్య గారు ఇస్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ద కిటీ తరపున నుంచి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం కిటీ మాత్రం కాకుండా మనకి ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ రకరకాలు ఉంది. సో దాంట్లో టుడే దిస్ సర్వీస్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హెల్ప్ టు ద ఫ్లడ్ రిలీఫ్ ఇన్ విజయవాడ. అండ్ పీపుల్ హియర్ మీరు వచ్చేసి వీళ్ళందరూ ఇట్స్ నాట్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. So when I entered, they all gave me a positive vibe where they're all very energetic and they always prove that age is just a number. So there are people from varying from so many age groups, and hats off to all the ladies present here and also the men present here. And from our family we have given వరద బాధితుల సహాయార్థం మన వంతు కర్తవ్యంగా కొంత విరాళం ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో స్నేహ సేవికా సమితి
దానిలో ఉన్న మెంబర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళు ఏ కార్యక్రమానికైనా కూడా ముందుండి సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటారు. వాళ్ళని ప్రోత్సహించి అమ్మ మీ ద్వారా కొంత ఇస్తే బాగుంటుందంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఈ రోజు ఇస్తున్నందుకు వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఆ తర్వాత నేను ఆచార్య రంగా కిసాన్ సంస్థ సభ్యులతో సంప్రదించి ఆచార్య రంగా కిసాన్ సంస్థ తరఫున 1 లక్ష రూపాయలు, అలానే నేను నివాసం ఉండే భాగ్యనగర్లో వాకర్స్ అసోసియేషన్ అనేది దానికి కూడా అధ్యక్షుడు నేను, దాని తరఫున 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందని మా వాళ్ళకి చెప్పి 1 లక్ష రూపాయలు కూడా ఈరోజు తీసుకున్నారు. అలానే కాకతీయ ఓల్డేజ్ హోమ్ త్రోగుంట వాళ్ళని కూడా ఇన్స్టిగేట్ చేసి 1 లక్ష రూపాయలు మీరు ఇస్తే బాగుంటుందని ఆ రోజు ప్రపోజ్ చేశాను. వారు మొన్న 10వ తారీఖుని వారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వారు మేము స్నేహ సేవిక తరఫున మెంబర్స్ అండి. మా గ్రూప్ ఒక 84 మెంబర్స్ ఉంటుంది. ఒక కిట్టి లాగా స్టార్ట్ అయ్యాం మేము. బట్ ఓన్లీ కిట్టి అని కాకుండా ఎప్పుడు సోషల్ సర్వీస్ మోటోతోనే ఉంటాం మేము ఈ స్నేహ సేవిక తరఫు నుంచి. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరికైనా ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు మా స్నేహ సేవిక తరఫు నుంచి ప్రతిసారి ఏదో ఒకటి యాక్టివిటీ కండక్ట్ చేస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఏంటంటే ఈ న్యాచురల్ కెలామిటీ డిజాస్టర్ చూస్తున్నాం కదా ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి అంటే వరద బాధితులకి మన దామచల జనార్దన్ సార్ తరఫు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి మా తరఫు నుంచి ఒక 5 lakhs హెల్ప్ ఇచ్చామండి. అంటే ఇది మేము చెప్పటం ఏంటంటే దీనివల్ల ఇంకో నలుగురు ఎవరన్నా చూసి మమ్మల్ని ఎవరన్నా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా సహాయం ఎంతో కొంత ఎంత చేత అయితే అంత సహాయం చేయగలుగుతారని మేము వాళ్ళ మీటింగ్ పెట్టాం కానండి. మేము ఏదో ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి ఫోటోషూట్లకి అయితే కాదండి ఇది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు, టెక్నాలజీ ఎలా వాడుతున్నారో చూస్తున్నారు. ఇంటికి వెళ్ళటం లేదు, కలెక్టరేట్ ఆఫీస్లోనే పడుకొని ఆయన మొత్తం ఎలా స్ట్రీమ్లైన్ చేశారో, అలాగే దామచల జనార్దన్ రావు సార్ కూడా ఈ వారం నుంచి అక్కడే ఉండి ఆయనకి చేతైనంత సహాయం మానిటరీ అయితే అవనండి, మెటీరియల్ పర్పస్ అయితే అవనండి, రిస్క్ అసెస్మెంట్ కానీ నష్టపరిహారం కానీ అన్నీ చూస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇవాళ ఈ ప్రోగ్రాం చేపడటం జరిగిందండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి చేతైనంత సహాయం ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. స్నేహ సేవక సమితి సభ్యులందరికీ కూడా చేతులు ఒక టైంలో నేను కూడా మెంబర్నే. ఆ టైంలో ఏంటంటే పిల్లలు హైదరాబాద్లో చదువుతూ ఉండేవాళ్ళు, స్కూల్స్ అది మేము అక్కడే ఉండేవాల్సి వచ్చిందో ఆల్మోస్ట్ అసలు అటెండ్ అయ్యేది ఉండేది కాదు. దాంతో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి నేను రావడం కుదరలేదు అంతా. అప్పుడు కూడాను మేము ఉన్నప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది అందరూ కూడా అంతాను. ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఏదో ఆర్గనైజేషన్ కానీ డొనేట్ చేయడం కానీ ఏదో పిల్లలకి అడాప్ట్ చేసుకుని పిల్లలు చదివించడం కానీ ఇలా చాలా ఎవరి ఇయర్ ఏదో ఒకటి రూపంలో చేసేవారు అంతాను. ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్కి వరదల కోసం ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు కూడాను అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉండటానికి లేకుండా, ఇల్లు లేకుండా, తినడానికి లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు అంటారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సహకరించిన మీరందరికీ ఏదో ఒకటి మన సాయం చేసిన అందరికీ కూడా వాకర్స్ అసోసియేషన్ కావాలి, రంగా భవనాలు కానివ్వండి, డాక్టర్ గారు కానివ్వండి, అందరికీ కూడా ఒక ప్రజలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఒక మంచి పేరుతోటి ఆయన ఉండడం కూడా మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, మమ్మల్ని కూడా పిలవటం, ఎందుకంటే దగ్గర 6-7 రోజులు కూడా మేము కూడా ఉన్నాము విజయవాడలో. ఈ వరద బాధితులు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలను కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. తినడానికి తిండి లేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా కరెంటు లేదు, మళ్ళీ కిందకి దిగితే నీళ్ళు కింద ఫ్లోర్స్ అంతా కూడా నిండిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఏమో జంతువులు, ఒక పక్క అనేక ఇబ్బందులు పడ్డారు. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అనేక మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మొత్తాన్ని అలాట్ చేసి ఆయన కూడా మొత్తం వ్యవస్థను అక్కడికి తీసుకొచ్చి అందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఎక్కడికక్కడికి ఫుడ్ సప్లై చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చే దాంట్లో అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఒక 10 days లోపల ఒక స్టేజ్కి వచ్చింది. నిన్నగాక మొన్న రాత్రే
బాబు గారు కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి ఆయన కూడా బస్సు నుంచి వికెట్ చేసి మన రాత్రి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నిన్న మాకు ఇచ్చిన డివిజన్స్లో ఇంకా పని ఉంటే చూసుకొని నిన్న ఈవినింగ్ నేను రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గం నుంచి 1,35,00,000 దాకా ఇచ్చాము. ఇది ఒక 8 లక్షలు ఈరోజు మన ఎవరైతే స్నేహ సేవిక సభ్యులుగానే ఒక 5 లక్షలు, ఆచార గడ్డా కిసాన్ సంస్థ 1 లక్ష, అదేవిధంగా మన భాగ్యనగర్ వర్కర్స్ వాళ్ళు 1 లక్ష, కేవీ నర్సింగ్ హోము 1 లక్ష, 8 లక్షల రూపాయలు మీరు కూడా అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతోటి ఏదో ఇవాళ మనం బాగున్నాం 10 మందికి బాగుండాలనే ఒక ఆలోచనతో మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు సహాయంగా సుమారు 5 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి పద్మ తెలిపారు. ఒంగోలులోని మాదాల నారాయణ స్వామి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విజయవాడలోని దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రులయ్యారని అన్నారు. వారిని మానవత దృక్పథంతో ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం భావించి విరాళాల రూపంలో నిత్యావసర సరుకులను సేకరించి వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక మంది విరాళాల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి నిధులు ఇస్తున్నారని మా సంఘం తరపున నేరుగా వరద బాధితులకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విష్ణు మాట్లాడుతూ విజయవాడలో వరదలు రావడానికి ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని, బుడమేరు నది చుట్టూ అక్రమ కట్టడాలు కట్టడం వలన కాలువ పూడిపోయిందని, తద్వారా వరద నీరంతా కాలనీలోకి వచ్చి వందల మంది ప్రాణాలు, లక్షల రూపాయల విలువ చేస్తే ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇండ్లు కూలిపోయిన వారికి సొంత ఇల్లు కట్టించాలని, సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఇంతోధికంగా ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు ఎన్ వేణి, సిహెచ్ పద్మ, అమ్మాజీ, శ్రావణి, మణి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచే విజయవాడ మొత్తాన్ని కూడా వరద నీరు ముంచేసింది. ఆ సింగనగర్ ఏరియానే మునిగిపోయింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 కాలనీలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. 9 అడుగుల నుంచి 12 అడుగుల దాకా కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మేము 5-6 తేదీల్లో వెళ్ళి చూసినప్పుడు గమనించాం. అక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా 4 అడుగుల లోతును ఇంకా నీరు ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా వెళ్ళి చూసి వచ్చాము. వచ్చిన నీళ్లు పోయాయి కానీ ఆ మురికి వాసన, ఆ కాలువల నిండా చెత్త చెదారం పడి వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా మునక గురయ్యి పరుపులు, వాళ్ళ బట్టలు కట్టుకునే ఒంటి మీద బట్టలు తప్ప సర్వాన్ని వాళ్ళు కోల్పోయారు. కింద ఉన్నటువంటి వాళ్ళు పరుపులు ఇయ్యే కాకుండా వండుకునే గిన్నెలతో సహా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితిని కూడా మేము అక్కడ గమనించాము. ఆ మేరకు గమనించిన తర్వాత కొంతమంది స్నేహితుల్ని, కొంతమందిని ఇలా వెళ్ళి వ్యక్తిగతంగా అప్రోచ్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా మేము అప్రోచ్ అయ్యి సుమారు 5 లక్షల దాకా మా అప్రోచ్ అయితే మా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, మా పాఠకులు, మాతృక పాఠకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా దాతలు మాకు సహాయం చేశారు. ఈ 5 లక్షల్ని మేము 350 కిట్లు కొన్నాము. ఒక్కొక్క కిట్టుకు వచ్చేసి 25 రకాల వస్తువులు, అంటే ఒక 10 నుంచి 12 రోజులు సరిపడా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బియ్యం కాడ నుంచి ఉప్పు, పప్పులు, కందిపప్పు, నూనె, వాళ్ళు వాడుకునేటటువంటి సబ్బుల దగ్గర నుంచి, అంట్లు తోముకునేటటువంటి సోపు దగ్గర నుంచి పేస్టు, దువ్వెనతో సహా మొత్తము 25 వస్తువుల్ని మేము ఇవ్వటం అనేది జరిగింది. రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ పట్టణం ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. పార్టీలు, రాజకీయ పార్టీలు, అట్లాగే అధికారంలో ఉండే పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా ఆ ప్రజలకు ఏం కావాలి అనేటువంటిది ఆలోచించకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటా ఉన్నారు. ప్రజల శ్రేయస్సుని అయితే కోరుకోవట్లేదు అనేది మేము భావిస్తున్నాం. అలాగే ఇవాళ నష్టపోయిన వాళ్ళందరికీ ఎవరు పాపం ఎంత అనేది పక్కన పెడితే అక్కడ నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది
ఏ రూపంలో అందజేస్తారనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లా, ఏ పార్టీ చెప్పట్లా, ఇటు జగన్ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ కానీ ఎవరూ చెప్పట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది, ఆ ప్రజలను ఆదుకోవాల్సి ఉంది. కూలిపోయిన ఇళ్ళు లేదా వాహనాలు కోల్పోయిన వాళ్ళు, కుటుంబంలో వ్యక్తులు చనిపోయిన వాళ్ళు దాదాపు 60-70 మంది చనిపోయారు అనేది కూడా వార్తలు వింటా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షలు ఎక్స్గ్రేసియా ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా మా ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పలువురు పార్టీ నాయకులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిశారు. గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయనకు ప్రజలు తమ యొక్క సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బొర్ర సూర్యమణి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమం నిర్వహించారు. డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద బొర్ర సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు బొర్ర లక్ష్మణ్ చంద్రశేఖర్ పేదలకు స్వయంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఒంగోలు నగరం కేంద్రంగా డొక్క సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘ అసోసియేషన్ అధ్యక్షులు బొర్ర పూర్ణచంద్రరావు సతీమణి సూర్యమణి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు సభ్యులు పాల్గొన్నారు. రామచంద్ర జనార్దన్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. హలో హలో ప్రోగ్రాంలో ఉన్నా డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 57వ రోజున జరుగుతున్నది. ఈ 57వ రోజు కార్యక్రమానికి అన్నదానానికి ముందుకు వచ్చినటువంటి మా పెద్ద ఆయన కురువృద్ధుడైనటువంటి బొర్ర పూర్ణచంద్రరావు గారి సతీమణి బొర్ర సంధ్యారాణి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అందరికీ అన్నదానం చేయడానికి ముందుకొచ్చారు. వారి కుమారులైనటువంటి బొర్ర లక్ష్మీ చంద్రశేఖర్ గారు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమంలో వారి కుటుంబం మొదటి నుంచి ఉంది. ప్రజాసేవలో కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ బొర్రా వారి కుటుంబం ఉండేది. వారితో పాటుగా మేము కూడా మా ఫ్యామిలీ కూడా జడావారి ఫ్యామిలీ కూడా మేము అందరం కలిసి ఉండేవాళ్ళమే. వారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇటువంటి ప్రజాసేవ కానీ ఇటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. బొర్రా సూర్యమణి అలియా సంజ వైఫ్ ఆఫ్ బొర్రా పూర్ణచంద్రరావు గారు మమ్మగారు ప్రథమ వర్ధంతి సమయంలో నేను బాలనాగేంద్ర గారు అనేక ప్రయాసాలు వచ్చి ఈ డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నా మనస్ఫూర్తిగా నా హృదయంలో స్పందించి బాలనాగేంద్ర గారి ద్వారా మమ్మగారికి ప్రథమ వర్ధంతికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఇది ఇంకా కొంచెం కొనసాగించి పేదలకి మా ఆహారము కావాల్సినంతగా పెట్టడం వలన వాళ్ళ జీవన విధానం చాలా మార్పు చెందుతున్నదని నేను కోరుకుంటున్నాను. ఇందుకు జడా బాలనాగేంద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజయవాడ వరద బాధితులకు రాష్ట్రంలోని అన్ని విభాగాల నుంచి తమ వంతు సహాయం చేస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 11,02,450 రూపాయల విరాళం చెక్కడం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏదైతే విజయవాడ దగ్గర జరిగినటువంటి ఫ్లడ్స్లో చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వారి అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ పరిశీలిస్తూ వారికి ఇతోధికంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా వివిధ రకాలుగా విరాళాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద. సో మన స్వయం సహాయక సంఘాలు పట్టణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా గౌరవ ఎండీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి ఎస్హెచ్జి మెంబరు 10 రూపాయల దగ్గర నుంచి వాళ్ళ తోచినంత స్వచ్ఛందంగా సందా ఇవ్వమని చెప్పి తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా మరి దాదాపు 11,02,450 రూపాయలు అమౌంట్ని ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు ఎస్హెచ్జి నుంచి ఎస్ఎల్ఎఫ్కి, ఎస్ఎల్ఎఫ్ నుంచి టీఎల్ఎఫ్కి వేసి, టీఎల్ఎఫ్ నుంచి ఎండీ గారు సపరేట్గా వేసినటువంటి అంటే ఓపెన్ చేసినటువంటి రిలీఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ మొత్తం కూడా ఈరోజు గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఆ చెక్ అనేటువంటి దాన్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తూ మరి వీరు చేసినటువంటి సహాయాన్ని వారి ద్వారా అభినందనలు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ఎస్సీ వర్గీకరణను క్రిమిలేయర్ చేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాల ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ అన్నారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న మాల ఉద్యోగుల సమ్మేళన కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ చేసి వివరాలను వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ మధువాద ధోరణితో సుప్రీంకోర్టు ఎస్సీ ఉద్యోగం తీర్పును ఇవ్వడం జరిగిందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో ఆయా రాష్ట్రాలను వర్గీకరణ చేసుకోవచ్చని విచారణ తీర్పునిచ్చి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ తాత్కాలిక ఉపశమనం పొందినప్పటికీ అంతిమంగా మాలల విజయమని ధీమా వ్యక్తం చేశారు. వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న మాలా ఉద్యోగుల సమావేశానికి మాలా ఉద్యోగులు, సంఘం నేతలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాలా ఉద్యోగుల సంఘం నాయకులు గోపీనాథ్, దళిత సంఘం నేతలు కె శాంతారావు తదితరులు పాల్గొన్నారు. చేయండి, ఒంగోలులో జరుగు సభను చేయండి, వ్యతిరేకించండి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును, వ్యతిరేకించండి వర్గీకరణ తీర్పును, వ్యతిరేకించండి వర్గీకరణ తీర్పును. హలో మాలా, హలో మాలా, హలో మాలా. మాలలకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును వ్యతిరేకించండి, మాలలకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పును జయప్రదం చేయండి. ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగుల సభను జయప్రదం చేయండి. ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్త బంద్ చేపట్టింది. మందకృష్ణది నిజమైన కోరిక అయితే, నిజమైనటువంటి మంచిని కోరేవాడైతే ఈ దేశంలో దళిత నాయకులు, దళిత రాజకీయ పార్టీలు నీకెందుకు సపోర్ట్ చేయట్లేదని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక మిత్రులారా, మాది మాలలది, మాలలు ఒక్కలదే కాదు, మాలలో ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వచ్చేసి ఈ నెల 14వ తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా, అదేవిధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మాల ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు, జడా శ్రావణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా మల్లెల వెంకట్రావు గారు వస్తున్నారు, మల్లేశ్వరి గారు వస్తున్నాడు. మంచి ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం. కనుక హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా హలో మాలా హలో మాలా. జిల్లా రాజధాని అయినటువంటి ఒంగోలులో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని మాలలందరూ తరపున చేపట్టడం జరుగుతుంది. దీనికి వివిధ ఏరియాల నుంచి, మండలాల నుంచి, ప్రాంతాల వారీగా వేలాది మంది మాలలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకి అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ మీదుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలంకరణ, అదేవిధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే మన సుప్రీంకోర్టుని పునఃపరిశీలించాలనే మా యొక్క మెమోరాండాల సమర్పణ, చర్చ ఎదురుగా మానవహారం, అదేవిధంగా భారీ ర్యాలీతోటి యొక్క కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదురుగా మాలలందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలారా, జిల్లాలో ఉన్నటువంటి మేధావులారా, మరి ముఖ్యంగా మాల సమాజాన్ని నేను ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే, రేపు 14వ జరిగేటటువంటి కార్యక్రమంలో వేలాదిగా మీరందరూ భాగస్వాములు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరపున మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను.
ఒంగోలు గాంధీ రోడ్లోని స్వర్ణకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలతో అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం విఘ్నేశ్వరుని వద్ద అతిథులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. అధ్యక్షాయ నమః. ఓం సూర్యచంద్రాక్షరామోక్ష పూజాం సమర్పయామి. తాం రూపమాప్యామి. మీరు కొట్టండి తీసి అక్కడ తీసి పూర్ణమద్యోసానిరేకద బ్రహ్మాండముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. గణాధిపతి వారికి గణనాయకునికి సవితారమహిమాదిశాహం ఇమం విఘ్నం అశ్వినోభ బృహస్పతిర్దేవతాః పాంతో యజమానం. చేతులు పెట్టుకుంటే బాబన్నా అజయ్ అన్న ఇచ్చుడన్నా అజయ్ ఓకే నెక్స్ట్ కుమార్ స్వర్ణకారుల అసోసియేషన్ వారి వినాయకుడి దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత గాంధీ రోడ్లో ఉన్న వినాయక స్వామి గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆశీస్సులు కూడా తీసుకునేందుకు ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా మాగుంట కుటుంబం ఉన్నది. స్వర్ణకారులందరూ కూడా ఎంతో కష్టపడి వారి వృత్తిలో వాళ్ళు చేయగలిగిందన్నీ కూడా కార్యక్రమాలను కూడా చేస్తూ వినాయక చవితి అనేది పెద్ద పండుగగా కూడా వాళ్ళు చేస్తున్న బట్టి వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఒంగోలు నగరంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురువయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. గుంటూరు రోడ్డులోని ఎన్టీఆర్ భవనం నందు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆయనకు పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ పాగా వేయడంతో నగరపాలక సంస్థ నందు అధికార పార్టీ బలం మరింత పెరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ SEKVG సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41 విద్యుత్ ప్రమాదాలు జరిగాయన్నారు. ఇందులో 31 జంతువులు 5 మనుషులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జంతువులకు మనుషులకు విద్యుత్ చట్టం మేరకు నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఇటీవల కనిగిరిలో విద్యుత్ వైర్లు తెగపడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో 1 వారం రోజుల వ్యవధిలోనే నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించడం జరిగిందన్నారు. శాఖ పరంగా ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టోటల్గా 1/4/24 నుంచి 22/6/24 వరకు మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ డిపార్ట్మెంటల్ హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ టోటల్గా 41 యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 36 యానిమల్స్ 5 హ్యూమన్స్ చనిపోవడం జరిగింది. అట్లాగే మన పవర్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ 41 కేసుల్లో సుమారుగా
9 కేసులకు సంబంధించి 5 హ్యూమన్స్, 22 యానిమల్స్ క్యాటల్స్, వీటన్నిటికి కలిపి 29,70,000 రూపాయలు కాంపెన్సేషన్ రూపంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము కాంపెన్సేషన్ రూపంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ క్యాటల్స్ అయితే వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మనుషులైతే వాళ్ళ హైరర్స్ అంటే ప్రాపర్ పర్సన్స్ వాళ్ళ డిసీడ్ యొక్క ప్రాపర్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మాకు ఒక కనిగిరిలోనే రీసెంట్గా మీకు తెలుసు 3 సరిపోయినప్పుడు వాళ్ళకి వితిన్ 1 వీక్లో 3 కూడా 5 లక్షలు 5 చొప్పున 15 లక్షల రూపాయలు ఒక వారంలోనే గవర్నమెంట్తో మాట్లాడి మా సిఎండి గారితో మాట్లాడి మేము ప్రపోజల్స్ వెంటనే పంపించి రావడం వల్ల 15 లక్షల రూపాయలు ఇప్పుడు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్లకు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్గ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మనము వాళ్ళకి 12 చెక్స్ రూపంలో ఒక హ్యూమను, ఒక 9 క్యాటిల్స్ వాటికి వాటన్నిటికి కూడా మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఎరిక్సన్ బాబు గారి చేత 7 క్యాటిల్స్కి ఇవ్వడం జరిగింది. గిద్దలూరులో ఒక హ్యూమన్ 3 క్యాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే గారి చేత కూడా ఈ చెక్కులు వాళ్ళకి కాంపెన్సేషన్ అమౌంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే విద్యుత్ లైన్కు తగులుతున్న చెట్లను కూడా వాళ్ళు ఈ వర్షం పడినప్పుడు ముట్టుకోకూడదు. అట్లాగే విద్యుత్ లైన్ చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి ఎమ్మటే తెలిపినట్లయితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాటిని కట్ చేసి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేయడం జరుగుతుంది. అట్లాగే పార్కుల్లో కానీ స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు వర్షాలు పడేటప్పుడు ముట్టుకోరాదు. అట్లాగే ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ కూడా వర్షంలో ఆ తడి ఉన్నప్పుడు తడి చేతులతో ముట్టుకోకూడదు. అట్లాగే బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి. అంటే కాంపౌండ్ మీద వాల్స్ మీద పెట్టుంటారు, ఆ లైట్స్ అవి కూడా తడిచినప్పుడు ఏంటంటే పొరపాటు పట్టుకున్నట్టయితే షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లలు ముఖ్యంగా కరెంటు ఉన్న దగ్గరికి పోకూడదు. అట్లాగే గాలి దుమారం వర్షం వచ్చినప్పుడు కరెంటు లైన్ల కింద కానీ దానికి దగ్గరగా కానీ ఉండకూడదు. ఎందుకంటే ఆ గాలి వచ్చినప్పుడు తెగిపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంట్లో ఉన్న వాటర్ హీటర్స్ ఇవన్నీ కూడా మనము ఆన్ చేసేటప్పుడు ప్లగ్ తీసిన తర్వాతనే హీటర్ని తీయాలి. అట్లాగే ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు ఈ డిస్కనెక్షన్ కూడా దాని ద్వారా కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని డిస్కనెక్షన్ కూడా వీలైనంత వరకు టీవీ నుంచి తీసేయాలి. అట్లాగే వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ యొక్క వాటిని కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లయితే ఈ థండర్స్ వల్ల వచ్చే పవరు దానివల్ల మనకు డేంజర్ కాకుండా ఉంటుంది. అట్లాగే కరెంటు లైన్ కింద సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా ఉండకూడదు. అట్లాగే ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే ఇమీడియట్గా మా కన్సర్న్ హెల్పర్కి కానీ ఏఈకి కానీ, అట్లాగే టోల్ ఫ్రీ నెంబర్ మాది విద్యుత్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1912, దానికి ఇమీడియట్గా తెలిపినట్లయితే తగు చర్యలు మేము తీసుకొని ఇటువంటి ప్రమాదాల నుంచి నివారించడానికి అవకాశం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్తంగా జీజీహెచ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బాలాజీ నాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్, ఆర్ఎంఓ చెంచయ్య, ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి తిరుమలరావు, ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం హెచ్ఓడి శ్రీదేవి, ఎన్సిడిసిడి నోడల్ అధికారి భగీరథదేవి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కుమార్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
డే ఆఫ్ క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు జీజీహెచ్ ఒంగోలులో చెట్లు నాటడం మన తిరుమలరావు సారు ఇట్లా కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటడం మన జరిగింది. అట్లనే మినిమం అరౌండ్ 100 ప్లాంట్స్ అంతా నాటారు. ఎందుకంటే మనకి ఈ ప్లాంటేషన్ ఎంత ఇంపార్టెంటో ఎన్ని హజార్స్ ఉన్నాయో చెట్లు లేకపోవడం వల్ల వీటి వల్ల మనకి ఎంత ఉపయోగం. అట్లానే ఇప్పుడు పిల్లలకి అందరికీ ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ చెట్టు బాధ్యతలు వాళ్ళే చూసుకునేటట్టు వాళ్ళు కాలేజ్ వదిలేటప్పుడు మళ్ళీ చెట్టు చేసేటట్టు అట్లా ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 100 ట్రీస్ ప్లాంటేషన్ బ్లూ స్కైస్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఈ వినూత్న కార్యక్రమం జీజీహెచ్ ఆవరణలో చేపట్టడం జరిగింది. దాదాపుగా 100 మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే పర్యావరణంలో చెట్లు అనేటువంటివి అత్యంత కీలకం. అవి మనకి ఆక్సిజన్ అందిస్తాయి. పర్యావరణంలో విషపూరిత వాయువుల స్థాయిని తగ్గించి ఆక్సిజన్ మోతాదులో తగ్గిపోతుంది రోజు రోజుకి. దానివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ప్రబలేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే చూస్తున్నాం మనం ఆస్తమా, బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ లాంటివి. ఎందుకంటే వాళ్ళ ఊపిరితిత్తులు చిన్న వయసులోనే డ్యామేజ్ అయిపోతుంది. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తులు లంగ్ క్యాన్సర్ అనేది మేజర్ సివియర్ క్యాన్సర్. ఎందుకంటే అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది లంగ్ క్యాన్సర్ మాత్రమే. అందువలన పర్యావరణము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో భాగంగా వినూత్నమైన కార్యక్రమం ఈరోజు జీజీహెచ్ ఆవరణలో చేపట్టడం జరిగింది. దీని మీద మేము క్లీన్ ఎయిర్ గురించి స్టూడెంట్స్కి అవగాహన ఇవ్వడానికి కార్యక్రమం అనేది ఇక్కడ డాక్టర్ తిరుమలరావు సహకారంతో ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. జీజీహెచ్లో దాదాపు 100 ప్లాంట్స్ని ఈరోజు మేము నాటాము. స్టూడెంట్స్ వీటి రక్షణ బాధ్యత కూడా పిల్లలకి కూడా ఈ మధ్యకాలంలో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. రకరకాల చేంజెస్, లంగ్ జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి, లంగ్ క్యాన్సర్స్ ప్రారంభిస్తున్నాయి. కాబట్టి మనం ఎంతైనా ఫ్యూచర్ తరాలకి మంచి వాతావరణం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుని ప్లాంటేషన్ అనేది చేస్తే భావితరాలకు చాలా ఉపయోగం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆపన్న హస్తాలు ముందుకు వస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగులు ఇలా ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు వరద బాధితులను ఆదుకుంటుండగా తాజాగా ఒంగోలు కర్నూలు రోడ్డులో సెయింట్ జేవియర్స్ ఇంగ్లీషు తెలుగు మీడియం స్కూల్స్ విద్యార్థులు తమ పాకెట్ మనీతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే వారిని కలిసి వరద బాధితులను ఆదుకోవాలని అడుగగా ఆ చిట్టి చేతులను చూసిన ప్రతి ఒక్కరూ తమ చేతనైనంత సాయం చేశారు. విద్యార్థుల పాకెట్ మనీ సేకరించిన మొత్తం కలిపితే అక్షరాల 1,10,000 రూపాయలు అయ్యాయి. సేకరించిన విరాళాలను విద్యార్థులతో కలిసి ఆ స్కూల్ కరెస్పాండెంట్ లిల్లీ, హెచ్ఎంలు జయశీల, నక్షత్ర, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి తిరుమల కిషోర్ బాబుకు అందజేశారు. విద్యార్థులు సేకరించిన 1,10,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ద్వారా సీఎం సహాయ నిధికి పంపించనున్నట్లు ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు డి న్యూస్ ప్రతినిధికి తెలిపారు. వారు విద్యార్థులందరూ కూడా వారి పాకెట్ మనీని అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కలెక్ట్ చేసి 1,10,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ద్వారా చేర్చడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కలెక్టర్ గారి ఇనిషియేషన్ తోటి ఇప్పటికే విద్యాశాఖలో దాదాపు 170 బస్సుల్ని ఇక్కడ నుంచి భోజనాలు పంపడం జరిగింది గత 10 రోజులుగా. అలానే 8 సార్లు ఫుడ్ ప్రిపేర్ చేసి పంపడం కూడా జరిగింది. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులందరూ, దాంతోపాటుగా విద్యాశాఖలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డియూ గారితో సహా కలుపుకొని అందరూ కూడా ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం అనేది ఆ పిల్లల్లో మంచి స్ఫూర్తినివ్వాలి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే విధంగా అది నేర్చుకోవాలి. మా జీతంలో వన్డే శాలరీతో కాకుండా అదనంగా ఇచ్చేటటువంటి ఫండ్. విజయవాడలో జరిగిన వరదల కోసం ఫండ్ కలెక్ట్ చేశాము. మా సిస్టర్స్, టీచర్స్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. వారు మమ్మల్ని గ్రూప్స్గా డివైడ్ చేసి మనీ కలెక్ట్ చేసేలా చేశారు. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. మా స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ పాకెట్ మనీని ఫండ్గా ఇచ్చారు. మేము
సెయింట్ జేవియర్స్ తెలుగు మీడియం నుంచి వచ్చాము. విజయవాడ వరదలు వచ్చినందుకు మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేశాము. చాలామంది చాలా సంతోషంగా వారి డబ్బులు వరద బాధితులకు ఇచ్చారు. మేము మా పాకెట్స్ మనీని ఉపయోగించాము. టీచర్స్ సహకారంతో మేము చాలా ఫండ్స్ కలెక్ట్ చేశాము. ఫండ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. Past 1 week I gathered the students and I tried to motivate them, especially taking the words of Saint Mother Teresa. I gave them the inspiration. We may think that most of the time that we do very small things, but I always feel that in the small things we feel that we do extraordinary things. This is the way I motivate the students and inspire them to help others. So giving academics is, of course, it is very easy, but my most motivation for the students is to become a real human being. This is what I teach them in helping out poor people, especially those who are needy. Thank you, and I would like to appreciate all my parents, staff and students for this great cause that they have worked and supported in our school. And I also like to request every one of you, it is our duty to help everyone who are. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన వంగరులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు జరగనున్నట్లు సీఈఓ లోకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైజ్ఞానిక సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 17 నుండి 29 లోపు వయసు కలిగిన విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలకు పంపించనున్నట్లు సీఈఓ లోకేశ్వరరావు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువజనోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా సంబంధించి యువజనోత్సవాలను మన క్విజ్ కాలేజీలో ఈ నెల 20వ తేదీ అంటే సెప్టెంబర్ 2024 నిర్వహించబడుతుందండి. దీనికి సంబంధించి అన్ని కాలేజెస్లో ఉన్న అందరు స్టూడెంట్స్ 17 నుంచి 29 సంవత్సరాల వయసు లోపు గల యువకులందరూ ఔత్సాహికంగా వాళ్ళ యొక్క శిక్షణ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలువరచడానికి దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక లింక్ వెబ్సైట్ మన లింక్ అనేది మనం షేర్ చేయడం జరిగింది. అందరి మీడియా మిత్రుల ద్వారా కూడా ఇది తెలియజేస్తుంది ఏంటంటే ఔత్సాహిక యువకులు ఈ నెల జరగబోయే 20వ తేదీన జరగబోయే ఈ ఏదైతే యువజనోత్సవాలు కార్యక్రమాన్ని అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని మన జిల్లా నుంచి ఉత్తీర్ణులైన తర్వాత వాళ్ళకి స్టేట్ లెవెల్లో అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా ఈ పోటీల్లో విజేతలు నిలుస్తారని ఈ యువజనోత్సవాన్ని చాలా నాణ్యమైన చాలా చక్కరైన రీతిలో నిర్వహించమని మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. నిన్న ఒక పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఔత్సాహిక యువకులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి మన ప్రకాశం జిల్లా యువజనోత్సవాన్ని విజయవంతంగా చేయాలని. ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈవెంట్స్ అనేది మనకి ఇందులో పెయింటింగ్, అలాగే వాళ్ళకి ఫోక్ డ్యాన్స్, సోలో ఫోక్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్సెస్, అలాగే సింగింగ్, ఇన్ని యూత్ ఈవెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. 6 ఈవెంట్స్ అందులో ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తున్నాం. సో వెబ్లింక్ ద్వారా వాళ్ళు ఆ రోజు జాయిన్ అయ్యి మనకి 18వ తేదీ లోపు వాళ్ళు ఈ వెబ్సైట్లో జాయిన్ అయితే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.